యెషయా గ్రంథము 52వ అధ్యాయం 4వ వచనం నుంచి మనము చదువుకుందాం. దేవుడైన యెహోవా, హియర్ గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇజ్రాయెలైట్స్. తండ్రి అయిన దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. గో హెడ్. అనుకొనుచున్నదేమనగా తాత్కాలముగా నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. వావ్, enough. So there is a deepest word. ఇజ్రాయిల్ ప్రజలు చెప్పలేదు, ఇజ్రాయిల్ ప్రజల్ని నడిపించినటువంటి మోషే కాపరి చెప్పలేదు, ఆ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయిల్ ప్రజలు చెప్పలేకపోయారు. కానీ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, ఈ కాలంలో ఉన్నటువంటి సమాజానికి, ఈ లోకంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక మాట దేవుడు ఈ అంత్యకాలములో మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? అది దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, దేవుడు ఒకటి అనుకున్నాడు అండ్ దేవుడు ఒకటి గ్రహించాడు, దేవుడు ఒకటి చూపిస్తున్నాడు మనకేంటంటే తాత్కాల నివాసం, ఏ టెంపరరీ ప్లేస్. తాత్కాలం అంటే కొన్నిసార్లు మన జీవితంలో తాత్కాల నివాసములు అంటే టెంపరరీ ఇల్లు కట్టుకుంటాం, అంటే ఎప్పటికైనా తీసేస్తాము, ఎప్పటికైనా మనం దాన్ని కూల్చేసి వేరేది కట్టుకుంటామని. సో ఎ టెంపరరీ హౌస్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ టు స్టే ఫర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్, నాట్ ఎ పర్మనెంట్ వన్. ఎస్. సో ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు మంచి జీవితాన్ని జీవించారు, ఇజ్రాయెల్ ప్రజలు మంచి బ్రతుకు బతికారు, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పిల్లలు. కానీ వారి జీవితం ఎలా అయిపోయిందంటే ఒక డిఫరెంట్ ఫేజ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మంచిగా బ్రతుకున్నప్పుడు, చిన్ననాటి స్థితిలో ఉన్నప్పుడు, మనము యవన దశలో ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారం చేస్తూ, మా పెళ్లి కాక ముందుపు రకరకాలుగా మనము మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాళ్ళం. సో ఎప్పుడైతే మనము ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక కష్టమైనటువంటి ఫేజ్ మనము వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ కష్టమైన ఫేజ్ని దేవుడు ఏమంటున్నాడంటే తాత్కాల నివాసం అంటున్నాడు. అండ్ ఇట్ ఈజ్ ఎ టెంపరరీ ప్లేస్. తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలము నా జనులు ఐగుప్తులోనికి పోయిరి. అంతకుముందు వాళ్ళు ఎక్కడున్నారు? పూర్వకాలమున ఇజ్రాయేల్ ప్రజలు, నా సొంత పిల్లలు ఏమై ఉన్నారంటే తాత్కాల నివాసం అంటే టెంపరరీ, అంటే 400 ఇయర్స్ కూడా టెంపరరీ అంటున్నాడు దేవుడు. వావ్. సో 400 ఇయర్స్ వాళ్ళు ఇజ్రాయెలైట్స్ ఐగుప్తులో ఉన్నారు. ఆ ఐగుప్తులో వాళ్ళు గొడ్డు చాకిరి చేశారు, కష్టపడ్డారు, తిండి లేక, తిప్పలు లేక, నిద్ర లేక, సరిగమైనటువంటి ఆహారం లేక వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళ 400 సంవత్సరాల జీవితాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? తాత్కాలికమైన జీవితం. ఇట్స్ ఎ టెంపరరీ ప్లేస్, ఇట్స్ ఎ టెంపరరీ ఏరియా, ఇట్స్ ఎ టెంపరరీ లైఫ్. తాత్కాల నివాసం అంటున్నాడు దేవుడు. సో గాడ్ ఈస్ ట్రీటింగ్ దోస్ టఫ్ డేస్ ఆర్ టఫ్ సిచ్యువేషన్స్ యాజ్ ఎ టెంపరరీ ల్యాండ్, ఎ టెంపరరీ ప్రాబ్లం ఆర్ ఎ టెంపరరీ ప్లేస్ ఆర్ ఎ టెంపరరీ విజిటేషన్. ఈరోజు మన జీవితంలో ఏదైనా ఒక రోగం వచ్చి మన ఇంట్లో ఎక్కువ రోజులు ఉందా, దానికి ఈరోజు ఒక మాట చెప్పండి, యు ఆర్ ఎ టెంపరరీ సిక్నెస్ ఇన్ మై లైఫ్ అని. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ఇష్యూస్, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్తో మనము ఒకవేళ బాధపడుతుంటే, ఆ బాధ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తాత్కాలికమైన శ్రమ. దట్ ప్రాబ్లం ఈజ్ ఎ టెంపరరీ ప్రాబ్లం. ఏ వ్యాధి నీకు వచ్చినప్పటికీ నీ మైండ్లో అపవాది ఏం రిజిస్టర్ చేస్తుంది? దిస్ ఈజ్ ఎ పర్మనెంట్ ప్రాబ్లం. ఈ లోకములో అపవాది మనకిచ్చిన పిక్చరైజేషన్ ఏంటి తెలుసా? చేదు జీవితము నీది, బలహీనమైన బ్రతుకు నీది, అనారోగ్యము బ్రతుకు నీది, నీ జీవితాంతం నువ్వు సఫర్ అవ్వాలా అని వాడు టెంపరీగా ఉన్నవాడు నేను పర్మనెంట్గా ఉండాలని వాడు నిర్ణయించుకుంటూ ఉంటాడు. కానీ ఈరోజు మనకు వాక్యము తెలిసిన మనము మన ప్రాబ్లమ్స్, మన శ్రమలు, మన కష్టాలు, మన అప్పులు, మన రోగాలు, మన బలహీనతలు, మన సిచ్యువేషన్స్ని మనం ఎలా కన్సిడర్ చేయబోతున్నాం? టెంపరరీ ప్రాబ్లమ్స్గా కన్సిడర్ చేయబోతున్నాం. ఆమేన్.
సో వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ అగైన్స్ట్ గాడ్, నీవు దేవునికి విరుద్ధంగా నీ జీవితంలో ఏది పని చేస్తున్నా, దేవుడి అనుమతి లేకుండా నీ జీవితంలోకి ఏది వచ్చినా, దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా ఏది నీ జీవితంలో జొరబడినా, ఈరోజు నువ్వు ప్రతిరోజు చూస్తున్న కష్టము, ఈరోజు నువ్వు ప్రతిరోజు చూస్తున్న ఆ వేదన, ఈరోజు ప్రతిరోజు చూస్తున్నటువంటి ఆ ఇబ్బంది, నీ జీవితంలో అది పర్మనెంట్గా ఉండదు. సో డెవిల్ వాంట్ టు స్టే ఇన్ యువర్ లైఫ్ ఇన్ ఎ పర్మనెంట్ వే. టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, టుడే నో ప్రాబ్లమ్ ఇస్ పర్మనెంట్. ఆమేన్. సో నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, నీ జీవితంలో ఏ కష్టం ఉన్నా, నీ జీవితంలో ఏ ప్రాబ్లం ఉన్నా, దట్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తుకు వెళ్ళిరి. నీ స్థలం ఒక ఐగుప్తుగా మారిపోవచ్చు, నీ ఇల్లు ఒక ఐగుప్తుగా ఉండొచ్చు, నీ ఉద్యోగం ఒక ఐగుప్తుగా ఉండొచ్చు, నీ వ్యాపారంలో ఒక ఐగుప్తుగా ఉండొచ్చు, నీ పరిస్థితులు, నీ స్థితిగతులు, నీ ఉంటున్నటువంటి ప్రాంతము, నీ ఇల్లు, నీ రెంట్ ఇల్లు, తర్వాత నీ గుడారము, నీ పరిస్థితులన్నీ ఒక ఐగుప్తు. అంటే ఏం తెలుసా, మన ప్లేస్ కాదని అర్థం. అది శత్రువు యొక్క గవిని. వాళ్ళు ఎలా వెళ్ళారంట? తాత్కాల నివాసం చేయడానికి వెళ్ళారంట. దట్ ఈజిప్ట్ ఈజ్ నాట్ యువర్ పర్మనెంట్ హౌస్. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? ప్రెసెంట్ అడ్రస్ ఏంటి నాది, అండ్ వాట్ ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్. డోంట్ మేక్ యువర్ ప్రెసెంట్ అడ్రస్ యాజ్ అ పర్మనెంట్ అడ్రస్. ఇఫ్ యు ఆర్ ఇన్ ఈజిప్ట్, maybe it's your permanent present address, but Egypt is your not permanent address. Amen. తండ్రి అయిన దేవుడు మోషేని ఐగుప్తుకు మళ్ళీ తిరిగి పంపించాడు. అతను హ్యాపీగా నార్మల్ ఊర్లో ఉన్నాడు, ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు, తాత్కాలిక నివాసం చేశాడు కొంతకాలం, 80 సంవత్సరాలు. సో ఆ తర్వాత అతను ముందుగానే 40 సంవత్సరాలప్పుడు మళ్ళీ తన మామ మందను మేపడానికి వచ్చాడు. తర్వాత ఆయన ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసాడు. అండ్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ద ప్రెసెంట్ అడ్రస్ and he wanted to stay in a permanent address. దేవుడు అంటాడు, నువ్వు నీ పాటికి నువ్వు సెటిల్ అయిపోయావు, పర్మనెంట్ అడ్రస్కి వచ్చేసావు నువ్వు, బట్ నా ప్రజలు ప్రెసెంట్ అడ్రస్లో ఉన్నారేమో కానీ వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ అది కాదురా అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఐగుప్తులోకి మళ్ళీ ఎందుకు పంపించాడు మోషేనంటే, నువ్వు ఒక్కడివే వచ్చావు, కానీ ఈరోజు లక్షల మందిని ఆ ప్రెసెంట్ అడ్రస్ నుంచి పర్మనెంట్ అడ్రస్కి తీసుకురా అంటున్నాడు దేవుడు. ఆమేన్. ప్రతి దైవజనుడు పడే తపన ఏంటి తెలుసా? ప్రతి దైవజనుడు బాధపడేది ఏంటి? ప్రతి సేవకుడు, ప్రతి ఎనీ ఎవాంజలిస్ట్ ఆర్ అ ప్రాఫెట్ ఆర్ అన్ అపోస్టల్ ఆర్ అ టీచర్ ఆర్ అ పాస్టర్, వాళ్ళు ప్రయాసపడే విధానం ఏంటి తెలుసా? ప్రతి విశ్వాసి, ఐగుప్తులో ఉన్న ప్రతి విశ్వాసి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి రావాలని కోరుకుంటాడు. ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్స్ డిజైర్, ప్రతి గొర్రె, ప్రతి విశ్వాసి ఎక్కడికి వెళ్ళాలంట? పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి, కానానులోకి అడుగు పెట్టాలని వాళ్ళందరూ కోరుకుంటారు, సేవకులందరూ. తాత్కాలిక నివాసము చేయుటకు పూర్వకాలమును జనులు ఐగుప్తుకు పోయిరి. జోసెఫ్ ఎక్కడున్నాడు? జోసెఫ్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, చీకటి గుహలో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ టు ద స్పిరిచువల్ ఈజిప్ట్. అతని జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఆ జైల్లోనే బతికాడు. కానీ ఒక దినము దేవుడు అతనికి చెప్పాడు, దిస్ ఇస్ యువర్ టెంపరరీ హౌస్. ఆమేన్. బైబిల్లో గమనిస్తే ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి బ్లడ్ ఇష్యూతో పోరాడుతుంది. వెన్ జీసస్ కేమ్, యేసు ప్రభు ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఆ స్త్రీ అనుకుంది, నా రోగం పర్మనెంట్ కాదు, నా రోగము టెంపరరీయే. యేసు ప్రభు నేను ముట్టుకున్నప్పుడు నా రోగము కాస్త ఆరోగ్యంగా మారిపోద్దని ఆమె విశ్వసించింది. యేసు నామములో నీ జీవితంలో ఉన్న ఐగుప్తు ఎలా మారాలంట? టెంపరరీ ఇల్లుగా మారాలంట. సో డెవిల్ వాంట్ టు స్టే ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నిన్ను ఐగుప్తులోనే ఉంచేద్దాం అనుకుంటుంది. మీలో నుంచి ఆ ఐగుప్తు బయటికి వచ్చును గాక. Every Christian, every believer, every faith man should know that your Egypt is temporary. తాత్కాల నివాసము చేయుటకై వారు ఐగుప్తులోకి పోయారు. సో దేవుడు ఐగుప్తులోకి పంపించింది ఎందుకంటే వాళ్ళని పనిష్ చేయడానికి కాదు, వాళ్ళ జీవితంలో వాళ్ళని ఉన్నతమైన స్థాయికి తీసుకురావడానికి. కానీ గుర్తుపెట్టుకో, అపవాది నీ యొక్క జీవితంలో టెంపరరీలో ఉన్నటువంటి వాటన్నిటిని పర్మనెంట్గా ఉండేలాగా చేస్తుంది. చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నెక్స్ట్, మరణము ఇక ఉండదు, వావ్, దుఃఖమైనను
ఏడ్పైనను, అండర్లైన్ ఎవ్రీ వర్డ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యా, మరణమైనను, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. వావ్. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. There is a voice coming to the world. దేవుని బిడ్డలకు ఒక స్వరం వినబడాలి. ఏంటో తెలుసా? వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువు. When you are in Egypt, you cry every day. When you are with the Lord, నువ్వు పాలు తేనెలు ప్రపంచ దేశంలో ఉన్నప్పటికీ కష్టాలు వచ్చాయా, నువ్వు ఏడవు. ఆమేన్. So he wanted to wipe away all the tears of your eyes. నీకున్నటువంటి ప్రెసెంట్ అడ్రస్ పేరు ఐగుప్తు అయి ఉండొచ్చేమో, బట్ ద లార్డ్ వాంట్ టు గివ్ యు ఎ పర్మనెంట్ అడ్రస్ కాల్డ్ హెవెన్. పాలు తేనెలు ప్రవహించు దేశమో, వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేతును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనను ఇక ఉండదు. ఐ విల్ వైప్ అవే దేర్ టీయర్స్. వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే బాధ, వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే ప్రతి నీరు, అపవాది వాటిని పర్మనెంట్ గా రోజు ఏడిపిద్దాం అనుకుంటున్నాడు. కానీ నా ప్రభు అంటున్నాడు, నీ జీవితములో తాత్కాలికంగా ఉన్నవన్నీ కూడా నేను తీసేయబోతున్నాను. ఆమేన్. దుఃఖము, ఏడుపు, వేదన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిను అని సింహాసనాసీనుడి నుండి వచ్చి గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఎవరు తీసేస్తారంటే ఇవన్నీ? తండ్రి అయిన దేవుడు తీసేస్తాడంట. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, దుఃఖము, నిట్టూర్పు, వేదన, ఈ తాత్కాలికంగా ఉన్నటువంటి ఐగుప్తులో నీకు కలిగిన ప్రతి విధమైన రోగం ఇక నీకు ఉండదు. మరణానికి భయపడుతున్నావా? దాన్ని కూడా తీసేస్తాను. రోగాలకు భయపడుతున్నావా? తీసేస్తాను. దేవుడు మీ కళ్ళ నిండా వచ్చే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచి వేస్తాను వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. The Lord is changing my address. So let us come from the temporary places to the permanent places. Let's go to Hebrews 12:2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన, జాగ్రత్తగా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు ఏం పెట్టాడు? ఆనందాన్నే పెట్టాడు. యు నీడ్ టు నో. గో హెడ్. అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Wow, looking unto Jesus, the author and the finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and he is set down at the right hand of God. Wow. అసలు యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడు చూడండి. ఇంకోటి, యేసు ప్రభు కూడా తాత్కాల నివాసంకి వచ్చాడు ఇక్కడికి 33 years. సో అతని పర్మనెంట్ అడ్రస్ ఏది? హెవెన్. అండ్ అతని పర్మనెంట్ అడ్రస్ ఏం తెలుసా? తండ్రి కుడి పార్శ్వం పక్కన కూర్చుండే అతని పర్మనెంట్ అడ్రస్. ఆమెన్. వాట్ ఈస్ యువర్ పర్మనెంట్ అడ్రస్? వాట్ ఈస్ యువర్ పర్మనెంట్ థింగ్? వాట్ ఈస్ యువర్ పర్మనెంట్ థింగ్? ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్నావు. సో ఓన్లీ 33 years యేసు క్రీస్తు ప్రభువుల వారు టెంపరరీ ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో ఏముంది తెలుసా? అతనికి అవమానం, నిందలు వచ్చాయి. సో హీ వాజ్ ఇంటూ షేమ్. అవమానపడ్డాడు, నిందించారు అతన్ని. అతను ఊరంతా ఊరేగించి అవమానించారు, అతన్ని రాళ్లతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువేశారు. ఇవన్నీ ఎందుకు భరించాడంటే తన పర్మనెంట్ అడ్రస్ అతనికి తెలుసు కాబట్టి. ఆమేన్. హీ నోస్ హిస్ పర్మనెంట్ అడ్రస్. వాట్ ఈజ్ హిస్ పర్మనెంట్ అడ్రస్? జాయ్ ఈజ్ హిస్ పర్మనెంట్ అడ్రస్. యేసు క్రీస్తు ప్రభువుల వారు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు మనకు. ఇంకొకసారి చదవండి తల్లి. అమేజింగ్ స్క్రిప్చర్. యు విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద స్క్రిప్చర్. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని
కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. కొంచెం ఓపిక తెచ్చుకోండి చాలు, నీ అడ్రస్ మార్చేస్తాడు దేవుడు. ఆమేన్. కొంచెం ఓపిక. నీ ముందు ఉంచబడిన ఆ పరుగు పందెంలో నువ్వేం చేయాలి తెలుసా? డోంట్ వరీ, డోంట్ రన్ అవే ఫ్రమ్ ఈజిప్ట్. ఐగుప్తు నుంచి పారిపోవక. మోషే పారిపోయాడు ఐగుప్తు నుంచి. మళ్ళా తిరిగి దేవుడు ఐగుప్తు పెట్టి అతను విజయవంతంగా, ధీటిగా, ధైర్యంగా ఐగుప్తులోంచి బయటకు వచ్చాడు, అందరిని తీసుకొచ్చి. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఈ లోకం నుంచి పారిపోలా. యేసు ప్రభువు కూడా ఈ భూమి నుంచి తాత్కాలికంగా నివాసం చేయడానికి అతని యొక్క ప్రెజెంట్ అడ్రస్ అప్పుడు భూలోకము అని ఉంది, అతని ప్రెజెంట్ అడ్రస్. బట్ యేసుక్రీస్తు యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏంటి? తండ్రి కుడిపార్శ్వం పక్కన కూర్చొని ఆనందించడమే. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. సో బీ హ్యాపీ ఫర్ యువర్ పర్మనెంట్ అడ్రస్. సో యువర్ పర్మనెంట్ అడ్రస్ విల్ బి హెవెన్, యువర్ పర్మనెంట్ అడ్రస్ విల్ బి జాయ్. నీ పర్మనెంట్ అడ్రస్ ఏం తెలుసా? ఆనందంతో ఉండడమే. అసలు ఓల్డ్ టెస్టిమెంట్లో మరణం అనే మాట లేదు సరిగ్గా. వాళ్ళు నిద్రపోతున్నారంట, ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్. వాళ్ళు సమాధుల తోటలో నిద్రపోతున్నారంట. యా. సో ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు ఎలా సాదృశ్యంగా ఉన్నారంటే, ఆయన టెంపరరీ ప్లేస్లో ఎలా ఉన్నాడంటే, హీ నోస్ హిస్ పర్మనెంట్ అడ్రస్. ఏదో ఒక రోజు నేను నా పర్మనెంట్ అడ్రస్కి వెళ్ళిపోతాను. వాట్ ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్? మిల్క్ అండ్ హనీ ల్యాండ్. పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి నువ్వు వెళ్తావు. ఆమేన్. కానాను దేశంలోకి నువ్వు వెళ్తావు. ఆరోగ్యం ఉన్న ప్రాంతంలోకి నువ్వు వెళ్తావు. ప్రాస్పరిటీ ఉన్న స్థలంలోకి నువ్వు వెళ్తావు. దీవెనకరమైనటువంటి శ్రేయస్కరమైన ల్యాండ్లోకి దేవుడిని తీసుకెళ్తాడు. సంతోషంగా ఉండే ప్లేస్లోకి దేవుడిని తీసుకెళ్తాడు. జోసెఫ్ కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, బట్ ఇట్ ఈజ్ హిస్ ఎ టెంపరరీ హౌస్. అతని పర్మనెంట్ అడ్రస్ ఏం తెలుసా? సింహాసనం, ప్రైమ్ మినిస్టర్. లైఫ్ లాంగ్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు అతను ఉన్నంతకాలం అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. యా. ఈరోజు నీ తాత్కాలిక శ్రమలన్నీ కూడా ఆగిపోయి, ఇదిగో దేవుడు అనుగ్రహించు పర్మనెంట్ ప్లేసెస్లోకి మీరు వెళ్ళిపోవును గాక. ఆమేన్. May the Lord change your places. May the Lord change your things. May the Lord change your situations in Jesus mighty name. దేవుడు మీ స్థలాలు మార్చును గాక. దేవుడు మీ ప్రాంతాలు మార్చును గాక. దేవుడు మీ ఇల్లు మార్చును గాక. మీరుంటున్న స్థలం ఒకవేళ చీకటిగా ఉందా, ఐగుప్తులో ఉన్నారా, ఆ ఇల్లు మారిపోవును గాక. ఆమేన్. మన జీవితంలో దేవుడు మనకిస్తున్న మంచి నిరీక్షణ ఏంటి తెలుసా? ఆయన ముందు ఉంచబడిన ఆనందము కొరకు ఆయన అవమానములు ఏం చేశాడంట? నిర్లక్ష్య పెట్టాడంట. He kept every shame aside. Joy is my permanent address. Health is my permanent address. Blessing is my permanent address. Richness is my permanent address. Happiness is my permanent address. ఈ భూమి మీద ప్రతి ఒక్కటి తాత్కాలికమైనదే. శ్రమ, వేదన, ఇబ్బంది, శోధన. మోషే పారిపోయాడు ఆ ప్రెజెంట్ అడ్రస్ నుంచి. వామో నా వల్ల కాదు, ఇక్కడ నేను బతకలేనని దేవుడు మళ్ళీ తీసుకొచ్చి గెలిపించి మోషేని అక్కడికి తీసుకెళ్ళాడు. అతనితో పడుకొని లక్షల మంది గెలిచారు. ఆమె. అందుకే దావీదు ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు తెలుసా? నేను ఇరుకులో మొరపెట్టినప్పుడు నీవు నన్ను విశాల స్థలంలోకి తీసుకెళ్ళావని. వావ్, అమేజింగ్ ప్రేయర్ మ్యాన్. ఈరోజు నువ్వు ఇరుకులో ఉన్నావా, ఐగుప్తులో ఉన్నావా? అయితే నువ్వు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వచ్చాడు, 33 years ఉన్నాడు, తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తాత్కాలిక నివాసంలో ఎక్కువసేపు లేడు. వచ్చాడు, నేర్చుకున్నాడు, నేర్పించాడు, బాగు చేశాడు, బ్లెస్ చేశాడు, అందరిని రక్షించాడు, వెళ్ళిపోయాడు. అతని నివాస స్థలం ఏది? వాట్ ఈస్ జీసస్ పర్మనెంట్ హౌస్? ఆనందము, సంతోషము, సమాధానము, దేవుడు ముందు, దేవుడు పక్కన కూర్చుండేదే అతని పర్మనెంట్ హౌస్. ఏ సమస్య తీసుకో, ఏదో ఒక రోజు నువ్వు ఎప్పుడైతే అది టెంపరరీ అని తెలుసుకుంటావో ఆ రోజు వాడు వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తాడు. If you believe this problem is permanent, he will stay in your life. Be careful. ఎప్పుడైతే నీ సమస్య టెంపరరీ నువ్వు తెలుసుకుంటావో, గుర్తుపెట్టుకో నా కుమారుడు, నా కుమార్తె, దేవుడు నీ జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి పర్మనెంట్గా ఉండాల్సినవన్నీ నీ జీవితంలో పెడతాడు. ఆమేన్. నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి పంపిస్తాను అని చెప్పాడు. పంపించాడు. తిరిగి మళ్ళీ ఐగుప్తులోకి వాళ్ళని నిన్ను స్వస్థపరిచి మళ్ళీ రోగంలోకి ఆయన మార్చడు. నిన్ను దీవించిన తర్వాత మళ్ళీ నిన్ను పేదవాళ్ళుగా తీసుకొని అక్కడ ఆయన పెట్టేయడు. నీకు మంచి ఉద్యోగం ఇచ్చి నేను ఆయన ఉద్యోగం నుంచి తీసేయడు. నీకు మంచి లైఫ్ ఇచ్చి ఆయన మళ్ళీ నేను కష్టాల పాలు చేయడు. నాకు తెలుసు ఈ దేవుడి గురించి. ఆయన ఒక్కసారి ఇస్తే వెనక్కి తీసుకునేవాడు కాదు. దేవుడు కొన్ని రోజులు ఎక్కడండి మీ యేసు ప్రభువుల వారు ఎక్కడంటే
ఆకాశ పక్షులకు గూడ్లుండెను, నక్కలకు బొరియలుండెను, కానీ మనుష్య కుమారుడికి తల దాచుకున్నట్టుకు స్థలము లేదంట. దెర్ ఇస్ నో అడ్రస్. ఎందుకు అడ్రస్ లేదా? యేసు ప్రభు జీవితంలో ఒక అడ్రస్ కూడా లేదంట. బికాజ్ ఈ భూమి మీద ఒక్క ఇల్లు కూడా యేసు ప్రభుకి లేదు. తాత్కాల నివాసంలో ఏది పర్మనెంట్గా ఉండదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇది ఎలా ఉందంట? ఆయనకి తాత్కాల నివాసంగా ఉందంట. కానీ దేవుడు ముందు ఉంచినటువంటి ఆ పర్మనెంట్ అడ్రస్ ఏం తెలుసా? పరలోకములో ఆయన పక్కన కూర్చోవడం. ఆమేన్. ఈరోజు మీ జీవితంలో మీ అడ్రస్ అన్నిటినీ, ఆ పర్మనెంట్ అడ్రస్ని దేవుడు మార్చేస్తున్నాడు. కొంతకాలం కిందట అందరూ అతన్ని వ్యాధిగ్రస్తుడు, రోగిగ్రస్తుడు అన్నారు. కొంతకాలం అతన్ని ఏమన్నారు తెలుసా? గుడ్డివాడు అన్నారు. కొంతకాలం అతను ఏమన్నారు తెలుసా? ఓచ చేయగలవాడు అన్నాడు. కొంతకాలం అతను అందరూ ఏమన్నారు తెలుసా? లెప్రసీ పేషెంట్ అన్నారు. కొంతకాలం ఆ స్త్రీని ఏమన్నారు తెలుసా? రక్తస్రావం గల స్త్రీ అన్నారు. కొంతకాలం ఆమెను ఏమన్నారు తెలుసా? వ్యభిచారముతో కూడిన స్త్రీ అన్నారు. పీపుల్ ఆర్ కాలింగ్ దెమ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్. వాడు 38 years ఎక్కడ ఉన్నాడంటే ఒక అడ్రస్ కింద ఉన్నాడు. ఏంటి అడ్రస్ పేరు? కోనేటి దగ్గర. ఆ కోనేటి దగ్గర వాడు 38 సంవత్సరాలు కదలకుండా అక్కడే కూర్చున్నాడు. అండ్ దట్ ఈస్ నాట్ ఎ రైట్ అడ్రస్. అండ్ ద లార్డ్ హ్యాస్ చేంజ్డ్ హిస్ అడ్రస్. ఈరోజు నీ అడ్రస్ని చూసి చాలా మంది భయపడతారు. యేసునామములో ఆమేన్. నీ అడ్రస్ ఏమైందో తెలుసా? పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి, కానాను దేశంలోకి అనే అడ్రస్ మీ జీవితంలో మార్చబడబోతుంది. ఆమేన్. నీకు నా వాక్యాలు ఏం అర్థం కావు నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు. కానీ ఒక గుడ్ న్యూస్ ఏం తెలుసా? మన జీవితంలో దేవుడు మన అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ మార్చడానికి దేవుడు కోరుకుంటున్నాడు. లెట్ us give an opportunity to Father and let God change our address today in Jesus mighty name. Every permanent problem should become a temporary problem. Every Egypt should become a temporary Egypt in Jesus mighty name. Every sickness, every poverty, every debt come out in Jesus mighty name. Every permanent, every temporary things lose their lives in Jesus name. ప్రభువా నీ బిడ్డలను ఆశీర్వదించి బలపరచు. వారి జీవితంలో గొప్ప కార్యములు చేసి వారిని ఆశీర్వదించి వారిని బలపరచమని. ఐగుప్తులో నుంచి వారు బయటకు వచ్చును గాక. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వారందరూ అడుగుపెట్టును గాక. లెట్ ఎవ్రీ ఈజియం పర్సన్ అండ్ ఎవ్రీ ఈజియం ఫ్యామిలీ ఎంటర్ ఇంటూ ఎ న్యూ ప్లేస్ కాల్డ్ మిల్క్ అండ్ హనీ ల్యాండ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నీ కృప చూపించి నడిపించమని, డివైన్ సప్లై వారి జీవితంలో మీరే ప్రొవైడ్ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బిడ్డలందరినీ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.